హాయ్ ఫ్రెండ్స్, ట్రెండ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఏదేమైతేనేమి ఫైనల్గా మన మెంతులు గారు స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్లోకి చాలా కాలం తర్వాత కానొచ్చారు. ఈరోజే వీడియో చేయటం, నాకు వేరే వాళ్ళు మెసేజ్ చేయడం ద్వారా నేను చూడటం అనేటువంటిది జరిగింది. నిజంగా ఆహ్వానించదగ్గటువంటి విషయమే. ఎందుకంటే ఎవరైనా సరే కొంత నిజాయితీతోటి ఒక 25% వ్యాపార దృక్పథంతో, ఒక 75% నిజాయితీతో ట్రేడ్ అనేటువంటిది వ్యాపారం ఎవరైనా సరే చేసుకోవచ్చు. అందులో తప్పంటూ ఏమీ లేదు. గతంలో మెంతులు గారు అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు. మనం చాలా వీడియోస్ కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. తను ఏ విధంగా ఇచ్చేస్తున్నారు ఏంటి అనేటువంటిది. నిజంగా ఒకానొక టైంలో చాలా పెద్ద ధృవతారలాగా ఆయన ఒక వెలుగు అయితే వెలిగాడు అనమాట యూట్యూబ్లో, స్టాక్ మార్కెట్ ఎరెనాలో. చాలామంది ఈయనకి వీరాభిమానులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయితే ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఆయన ఏమైతే వాగ్దానాలు చేశారో అంతకుముందు ఈ మెంతులు గారు, నేను ఎక్కడ విమర్శించడం లేదు, వాస్తవాలు అనేటువంటి చెప్తున్నా. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను అనమాట. ఆయన గనక పర్ఫెక్ట్గా గనక కొద్ది నిజాయితీతో గనక యూట్యూబ్ని గనక రన్ చేసుకున్నట్టయితే నిజంగా ఆయన కోట్ల రూపాయలు సంపాదించేవారు. ఎందుకంటే అంత బిలీఫ్ అతని మీదకి వచ్చింది. ఒక నెలలోనే 50,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఆయన యొక్క పేరు ఏ విధంగా ఆ టైంలో ప్రఖ్యాతి చెందిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే అప్పుడు ఆయన చాలా వాగ్దానాలు అనేటువంటివి చేశారనమాట. ఆయన సెల్ఫ్ ప్రొక్లైమ్డ్గా ఈ ఇండియాలోనే టాప్ 10 ఎనలిస్టులో నేను ఒకడిని అని, నాకు లక్షలాది రూపాయలు డబ్బు వస్తుంది అని. నిజంగా మీరు చాలా సెమినార్స్లో చూసే ఉంటారు. కొన్ని సెమినార్స్లో ఆయన ఒక నెలలోనే 30 లక్షల రూపాయలు, 35 లక్షల రూపాయలు ప్రాఫిట్స్ వచ్చినటువంటి P&Ls చూపించారు. అప్పుడు మేము చెప్పామన్నమాట, అవన్నీ కూడా ఫేక్ P&Ls, అవి మానిటర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ పబ్లిక్ అనేటువంటిది నమ్మలేదు. కానీ మోసం అనేటువంటిది ఎప్పుడు కూడా ఎక్కువ కాలం నిలబడదు. ఈయన ఎకాయికినే అసలు ఒక అవధూత సాధేలాగా కోట్ల రూపాయలు సంపాదించాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చేసి నేను ఢిల్లీకి, అహ్మదాబాద్కి కొన్ని వందల సార్లు ఫ్లైట్లు ఎక్కి దిగి రకరకాలైనటువంటి గత కొద్ది రోజుల క్రితం, అంటే గత 2-3 నెలల క్రితమే ఈ మెంతులు గారు లండన్లో ఒక డెలివరీ బాయ్గా చేస్తున్నాడు అనేటువంటి విషయం మనకి తెలిసింది. కానీ ఆ ఫోటో, డెలివరీ చేసేటువంటి ఫోటో కానీ ఏదైనా ఎవిడెన్స్ కానీ లేకుండా మనం చాలా చోట్ల డెలివరీ చేస్తున్నట్టుగా ఇన్స్టాగ్రామ్లో అట్లా వచ్చినాయి అన్నారు. కానీ నేను అంతగా ఫోకస్ చేయలేదు. ఎందుకనంటే ఇండియాలోనే టాప్ 10 ఎనలిస్టుల్లో ఒకరు కాబట్టి. అందులోనూ కొన్నిసార్లు ఆయన P&L చూపించినప్పుడు లక్షలాది రూపాయల లాభాలు వస్తున్నాయి అని చెప్పేసి 30 లక్షలు వస్తున్నాయి అని చెప్పేసి వీడియోస్ చేశారు కదా. కాబట్టి ఆయన ట్రేడింగే చేసుకుంటూ కోట్లు సంపాదించుకుంటూ ఉండి ఉంటారని అనుకున్నాను. కానీ లండన్ లాంటి చోట డెలివరీ బాయ్గా చేస్తా నెలకి ఎంత వస్తుంది, ఎంత మిగులుతుంది ఒకసారి ఆలోచించండి. మహా అయితే నాకు లండన్లో తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 1,00,000 రూపాయలు, 2 లక్షలు ఎంతో వస్తుంది నెలకి. అదే ట్రేడింగ్ ద్వారా 30 లక్షలు, 35 లక్షల రూపాయలు వస్తుందని చెప్పేసి చెప్పారు కదా. తనను మించినటువంటి స్టాక్ మార్కెట్ అనలిస్టులను చేస్తాను అని చెప్పేసి వందల వీడియోస్లో చెప్పారు కదా. మరి అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి అంటే, నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ట్రేడర్స్ భ్రమలో ఉంటారు. ఈ స్టాక్ మార్కెట్ ట్రైనర్సు కోట్లు సంపాదిస్తారు, లక్షలు సంపాదిస్తారు. కాబట్టి వాళ్ళని మనం ఫాలో అవుతూ ఒక నెలలోనే మనం బిలియనీర్లను కావచ్చు, మిలియనీర్లను కావచ్చు, లక్షల రూపాయలు సంపాదించవచ్చు, కార్లు కొనవచ్చు, ఇల్లులు కట్టవచ్చు, అట్లని భ్రమలో ఉంటారు. కానీ అతను జస్ట్ ఒక కోర్సు అమ్మటం ద్వారానే 4-5 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. దాంతోనన్నా జాగ్రత్తగా ట్రేడింగ్ అనేటువంటిది చేసుకున్న నిజంగా చాలా డబ్బు అనేటువంటి సంపాదించేవాడు. అమీర్పేటలో ట్రేడింగ్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇస్తానని చెప్పేసి పెద్ద ఇన్స్టిట్యూట్ని కూడా తయారు చేశాడు. కాబట్టి మరి ఇటువంటి వాళ్ళు ఎందుకని సక్సెస్ కాలేకపోయారు? మరి యూట్యూబ్లో లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉండి అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నామని చెప్పి కోట్లు వస్తున్నాయని చెప్పినటువంటి వ్యక్తులు
ఆఖరికి డెలివరీ బాయ్గా. ఎందుకని లండన్‌లో ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ నేను చెప్పాలనేటువంటి ఉద్దేశం స్టాక్ మార్కెట్ అంత తేలికైనటువంటిది కాదు ఒకటి. 2 వీడియోలో కానొచ్చి మాకు ఇంతొచ్చింది, అంతొచ్చింది అని అనాలిసిస్‌లు చేస్తూ రకరకాలైనటువంటి భ్రమలను కల్పిస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. ఇదిగో కోట్లు సంపాదించటమే అని. ఒక వెధవైతే చెట్లకి డబ్బులే కాస్తాయని ఈ ముండమోపి మాటలను మీరు విని మీరు అనవసరంగా అత్యాశకు పోయి మీరు అనవసరంగా జీవితంలో ఇబ్బందులని కొని తెచ్చుకోవద్దు. కాబట్టి స్టాక్ మార్కెట్ అంటే అంత ఈజీ జాబ్ కాదు. అతను ఒక కోర్సు అమ్ముకోవడం ద్వారానే 4, 5 కోట్లు సంపాదించాడు. ఆ డబ్బంతా కూడా ఎట్లా పడితే అట్లా చెల్లాచెదురుగా చేసుకొని మొత్తం సర్వనాశనం అయిపోయే బహుశా వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే ఫ్యామిలీ ఉంది. అన్నింటిని వదిలేసేసి లండన్ వెళ్ళేసేసి కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? డబ్బులు లేకపోతేనే కదా. ఇంత డబ్బు ఉన్నటువంటి వాడు ఒక టూర్గా లండన్, అమెరికానో, కాలిఫోర్నియానో, లేకపోతే మెల్బోర్నో, లేకపోతే ఇంకో చోట ఇంకో దుబాయ్ అట్లా తిరగొచ్చు హ్యాపీగా. కానీ ఎందుకని ఒక ఫెయిల్డ్ పర్సన్గా కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ట్రేడింగే చేయకుండా, మరి ట్రేడింగ్లో అన్ని లక్షలాది రూపాయలు వస్తున్నప్పుడు ట్రేడింగ్ చేయకుండా ఎందుకుంటారు? ఇక్కడ నెలకు 30 లక్షలు 40 లక్షలు సంపాదించుకుంటా హాయిగా శని ఆదివారాలు దుబాయో, మలేషియానో, థాయిలాండో, లేకపోతే ఇంకో చోటకైనా వెళ్ళొచ్చు కదా. కాబట్టి స్టాక్ మార్కెట్ అంటే అంత ఈజీ జాబ్ కాదు. వీళ్ళు చూడండి, గతంలో లక్షలు వస్తాయి, కోట్లు వస్తాయి. సెమినార్లు, ఎవడో ఏదో అన్నాడని వాడి మీద కేసులు, మా మీద కేసులు, రకరకాలైనటువంటి గందరగోళాలు సృష్టించినటువంటి వాళ్ళు ఎందుకు ఫైనల్గా ఫెయిల్ అయిపోయారు? మీరు ఆలోచించటల్లా. మీరు రాంగా వచ్చాడు అని ఎప్పుడైనా సరే ఆయన మెంతులు గారు మంచి వాగ్దాటం ఉంది, అద్భుతంగా అనాలిసిస్ చేసి 10 మందికి గైడెన్స్ ఇస్తూ అద్భుతంగా చేయాలి. ఖచ్చితంగా అతను కోట్లు సంపాదించాలి, సంపాదించుకుని లైఫ్లో అద్భుతమైనటువంటి విజయాలను సాధించాలి, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి. ఇండియాలో టాప్ 10 అనలిస్టులు ఈయన చెప్పుకున్నాడు కాబట్టి ఈయన ఒక్కడికన్నా డెవలప్ అనేటువంటిది కావాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎందుకని ఆ విధంగా కావాలని నేను కూడా ఆకాంక్షిస్తున్నాను. కానీ ఎందుకని 3 సంవత్సరాల పాటు ట్రేడింగ్ ఆపేసి బ్రతుకు తెరువు కోసమే కదా వేరే చోటగా అనేటువంటిది వెళ్ళేది. మరి ఎందుకని వెళ్ళి ఈ పరిస్థితులు అనేటువంటివన్నీ వచ్చినాయి? కాబట్టి మీరు అనవసరంగా యూట్యూబ్లో వీడియోస్లో చూసి స్టాక్ మార్కెట్లో కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, మనం ఏదైనా సాధించవచ్చు, ఏదైనా చేయొచ్చు అనేటువంటి భ్రమ నుంచి దయచేసి పక్కకు రండి. పక్కకు వచ్చి అందరూ మీకంటే వస్తాదులు, మీకంటే నాలెడ్జ్ గలటువంటి వాడు ఎవడు ఉండడని గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సినటువంటి దాన్ని మీరు కరెక్ట్గా చేసుకుంటా పోండి. మీరు ఒక ఐడియాలజీతో ముందుకెళ్ళిపోండి. ఎవడి మీద ఆధారపడవద్దు. ఎవడు వాడేదో ఉద్ధరిస్తాడు, వీడేదో ఇచ్చేస్తాడు అనేటువంటి భ్రమ నుంచి బయటికి రండి. నిజంగా మీకు ఎంత నాలెడ్జ్ ఉందో అంతకంటే తక్కువ నాలెడ్జ్ ఉంటుంది వీళ్ళందరికీ కూడా. కాకపోతే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు మోసం చేసేటువంటి ఆలోచనలతో ఒక యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఉంటుంది. దాని ద్వారా గొప్పలు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది ఉన్నది కాబట్టి వాళ్ళు అద్భుతమైనటువంటి విజయాలు సాధించిన వాళ్ళలాగా మీరు భ్రమలో పడుతుంటారు. కానీ వాళ్ళకి ట్రేడింగ్ అనేటువంటిది రాదు. మీకంటే వాళ్ళకంటే మీరు 100 రెట్లు ఎక్కువగా ట్రేడింగ్ అనేటువంటిది చేయగలుగుతారు. మీరు కన్సిస్టెంట్గా మైండ్ని కొంచెం సైకలాజికల్గా కరెక్ట్ చేసుకుంటే చాలు. వాళ్ళు కరెక్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర ఏమైనా సైకాలజికల్ ఉందా? సైకాలజికల్గా పర్ఫెక్ట్గా ఉన్నారా? లేదు. వాళ్ళు యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా సంపాదించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి సంపాదించుకునే ప్రయత్నాలు అనేవి చేస్తున్నారు అంతే. ఇప్పుడు డెలివరీ చేసి ఫ్యామిలీకి అక్కడ అంత దూరం ఉండి ఇది చేయాలంటే చాలా కష్టం. ఎప్పుడైనా సరే మళ్ళీ ఫ్యామిలీతో అంతా హ్యాపీగా ఉండాలి కదా. కాబట్టి ఓ ట్రేడింగ్ అనేటువంటి దాని ద్వారా మళ్ళీ సక్సెస్ కావాలని అతని ప్రయత్నాన్ని నిజంగా మనం కూడా బెస్ట్ విషెస్ అనేటువంటిది చెప్పాలి. ఇకనైనా సరే ఇటువంటి కలబొల్లి మాటలు చెప్పకుండా మంచిగా ఒక నిజాయితీతో ఒక 25% మోసపూరితమైన మాటలు చెప్పుకోమని తప్పులేదు. కానీ 75% నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా ఎదగడానికి అతని యొక్క ఫ్యూచర్ లైఫ్ జర్నీ అనేది అద్భుతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ మెంతులు. థ్యాంక్ యూ వెరీ మచ్.